It's a historical victory. My dear uncle, கேக்குதா? త్రిషాని విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారా? Will make TVK under your leaders win. హలో ఫ్రెండ్స్, తమిళనాడులోని రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా రెండు పెద్ద శక్తులతో విజయవంతంగా రన్ అవుతున్నాయి. అందులో ఒకటి డిఎంకే అండ్ రెండోది ఏఐడిఎంకే పార్టీ. ఇలాంటి క్రూషియల్ టైంలో వాటిని ఎదుర్కొని నిలబడటానికి ఒక చిన్న అడుగు ముందుకు పడింది. ఆ అడుగు పేరే కాలీవుడ్ ఇండస్ట్రీ కా బాప్ అని పిలువబడే సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఈరోజు మీరు ఈ న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఈ విషయం పైన మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. అంతలాగా విజయ్ పేరు నేషనల్ వైడ్ గా మార్మోగిపోతోంది. Of a new political party in the state of Tamil Nadu, has Vijay's elevation come as a surprise? విజయ్ లాగా పార్టీని స్థాపించి సీఎం గా గెలవాలని చెప్పి విజయ్ కంటే ఎక్కువగా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోస్ కూడా ఒకప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేశారు. మరీ ముఖ్యంగా రజనీకాంత్ గారు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు ఈ రాజకీయాలు మనం తట్టుకోలేము అని చెప్పి ఫీల్ అయ్యి వెనకడుగు వేశారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక మన ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి పార్టీని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక విలీనం చేయాల్సి వచ్చింది. ఇక మన పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పొత్తుల మీద ఆధారపడుతూ పార్టీని ఇప్పటికీ నెట్టుకొస్తూ ఉన్నారు. స్వతహాగా పోటీకి ఇప్పటివరకు దిగని పరిస్థితి. చివరికి కమల్ హాసన్, విజయకాంత్ లాంటి గొప్పవారు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయారు. మరి ఏ ఒక్కరికి సాధ్యం కాని ఈ గెలుపు కేవలం విజయ్ గారికే ఎందుకు వచ్చింది? తమిళనాడులో రెండు పెద్ద పార్టీలు ఉన్నాయన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆ రెండు పార్టీలే లీడింగ్ లో కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరి వీటన్నింటిని దాటుకొని విజయ్ ఎలా లీడింగ్ లోకి వచ్చాడు? ఇంత బంపర్ మెజారిటీ ఎలా సాధించారు మేడం అని చెప్పి మీరంతా క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ కమింగ్ టు దట్ పాయింట్, విజయ్ ఈరోజు తమిళనాడు ఎలక్షన్స్ లో లీడ్ లో ఉండటానికి ముఖ్య కారణం అండ్ 30 ఏళ్ల తర్వాత మొదటిసారి కోలాతూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఓడిపోవటానికి కారణం విజయ్ ఫాలో అయిన 5 సక్సెస్ఫుల్ ఫార్ములాసే రీజన్ అని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఆ 5 ఫార్ములాసే విజయ్ని సీఎం క్యాండిడేట్ గా మార్చేశాయి. విజయ్కి ఇలాంటి సూపర్ విక్టరీని చేరువ చేశాయి. అండ్ ఆ 5 కీ పాయింట్స్ ఏంటి, అవి విజయ్కి ఎలా యూజ్ అయ్యాయి, అండ్ తనపైన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉన్నా కానీ పబ్లిక్ అతనిపైన ఎందుకంత నమ్మకాన్ని పెట్టుకున్నారు? హీరో కంటే ఎక్కువగా పొలిటికల్ లైఫ్లోకి దిగిన తర్వాత విజయ్కి అంతకు మించిన రెస్పాన్స్ ఎందుకు వచ్చింది? అన్నిటికీ మించి విజయ్ పార్టీలోకి త్రిష ఎంట్రీ ఉంటుందా లేదా? వీటన్నిటి గురించి కూడా ఈ వీడియో ఒక సమాధానం కాబోతోంది. కాబట్టి ఏ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని ఎండ్ వరకు చూస్తే విజయ్ సీఎం అవ్వటం వెనక అండ్ త్రిష రోల్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాక్ ఎండ్ లో ఎలాంటి థింగ్స్ అన్నీ కూడా ఈ సూపర్ విక్టరీలో కారణం అయ్యాయి అనేది వివరించబోతున్నాను. బిఫోర్ వి గో, కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణిస్ POV. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేస్తున్న ప్రతి వీడియో మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే షేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద వీడియో, పాయింట్ నెంబర్ 1, మూవీస్ మేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రియల్ హీరో. ఎస్, ఎగ్జాక్ట్లీ. తమిళనాడు ప్రజలు విజయ్ని కేవలం ఒక యాక్టర్గా ఓన్ చేసుకోలేదు, ఒక ఐడియాలజీ ఉన్న పర్సన్గా అందరూ విజయ్ని వాళ్ళ హృదయాలు నింపుకున్నారు. ఎందుకంటే ప్రతి సినిమాలో అతని క్యారెక్టర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన చేసే పోరాటం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా కనిపించింది. కాంతి మూవీలో ఫార్మర్ సూసైడ్స్ అండ్ మార్షల్లో మెడికల్ కరప్షన్, సర్కార్లో ఓటింగ్ ఫ్రాడ్స్, బిజిల్లో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా స్క్రీన్ మీద చూపించిన పొలిటికల్ మెసేజెస్. ఖచ్చితంగా ఈ పాత్రలన్నీ అక్కడి ప్రజల్లో చాలా బలంగా పాతుకెళ్లాలని ఇలాంటి మూవీస్లో విజయ్ నటించారు అనటానికి ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడైతే విజయ్ పార్టీ పెట్టారో అక్కడి ప్రజలు విజయ్ని ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేశారు. సినిమాల్లోనే ఇంత బాగా యాక్ట్ చేస్తూ ఉంటే అదే పర్సన్ ఇక రాజకీయాల్లోకి వస్తే ఎక్కువగా మార్పును తీసుకొస్తాడు అని చెప్పి అక్కడి ప్రజలు చాలా గట్టిగా నమ్మారు. అండ్ ఈరోజు ఆ నమ్మకమే పోలింగ్ బూత్స్ దగ్గర సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని తీసుకొచ్చాయి. ఆ ఫిగర్స్ అన్ని ఇప్పుడు విజయ్ చూస్తూ ఉన్నారు. అండ్ పాయింట్ నెంబర్ 2, 5 years ఆఫ్ గ్రౌండ్ ప్రిపరేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అనుకున్నట్లు, మనం చూస్తూ ఉన్నట్లు ఈరోజు టీవీ ఛానల్స్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నట్టు విజయ్ పార్టీ పెట్టాలని కానీ
రాజకీయాల్లోకి అడుగు వేయాలని కానీ నిన్నో మొన్నో తీసుకునే డెసిషన్ అస్సలు కానే కాదు. ఈ రోజు కోసం ఆల్రెడీ పాస్ట్ 5 years నుంచి చాలా సీక్రెట్గా పనిచేసుకుంటూ ఉన్నాడు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి యాక్టివిటీ పైన విజయ్ అండ్ టీమ్ కసరత్తులు చేస్తూనే ఉన్నారు. 2009లోనే విజయ్ వేసిన మొదటి స్టెప్ ఏంటో తెలుసా? తన 85,000 ఫ్యాన్స్ క్లబ్స్ని విజయ్ మక్కల్ ఇలక్కం పేరుతో ఒక వెల్ఫేర్ అసోసియేషన్ కింద ఆర్గనైజ్ చేశాడు. అది చేయటంలో తన నాన్న పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ తర్వాత 2021 లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అంటే తమిళనాడులోని లోకల్ బాడీ ఎలక్షన్స్లో టెస్టింగ్ టూల్ లాగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా 169 సీట్లలో వాళ్ళ అభ్యర్థులంతా ఫ్యాన్ బేస్లో ఉన్న కీలకమైన వ్యక్తులు కంటెస్ట్ చేస్తే కాంట్ యూ ఇమాజిన్ 115 సీట్స్లో వాళ్ళు గెలుచుకున్నారు. అదే తన తొలి సక్సెస్. ఇది కేవలం ఫ్యాన్ క్లబ్ విక్టరీ అని చెప్పి ఆ రోజుల్లో చాలా మంది ఈ విజయాన్ని చాలా తేలికగా చూశారు. ఎందుకనంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు చప్పట్లు కొట్టడానికి ఈలలు వేయటానికే ఉన్నారు తప్ప ఎన్నికల్లో నిలబడిన హీరో నాయకుడైతే ఓటు రూపంలో కన్వర్ట్ చేయలేకపోయారు అనడానికి చాలా ఉదాహరణలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ అలా చేయలేదు. సో దే ఆర్ డిఫరెంట్. బట్ ఈ రోజు బూత్ లెవెల్ పొలిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయింది అని చెప్పి ఎవరు గ్రహించలేదు. ఆ విజయ్ ఫ్యాన్ బేస్ క్లబ్బే ఆ రోజు ఈ పొలిటికల్ పార్టీ స్ట్రెంగ్తెన్ అవ్వటానికి, స్ట్రాంగ్ అవ్వటానికి పునాది వేసింది. కమింగ్ టు విజయ్స్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్. విజయ్ విక్టరీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా తన తండ్రి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే తనకి ద్రవిడియన్ ఐడియాలజీ పైన చాలా బలమైన పట్టుంది. ఆయన ఒక మూవీ డైరెక్టర్గా సినిమాల్లో ఎప్పుడు కరప్టర్ సిస్టమ్స్కి వ్యతిరేకంగా నిలబడటం, ఆయన అన్యాయం, అవినీతి పైన పోరాటం చేయటం, అలాంటి కథలని ఆయన పట్టుకోవటం, వాటిని స్క్రీన్ పైన వచ్చేలాగా సినిమా రూపాల్లో తెరకెక్కించేవారు. ఇదే ఆలోచన విధానం చిన్నప్పటి నుంచి విజయ్ మీద చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే విజయ్ సినిమాలో ఒక కామన్ మ్యాన్ లాగా, లేదంటే ప్రజల పక్షాన పోరాడు ఒక నాయకుడిలాగా, కరప్టెడ్ సిస్టమ్కి వ్యతిరేకంగా సామాన్య ప్రజలకి ఒక నాయకుడిలాగా కనిపించే క్యారెక్టర్స్ అతను చూస్ చేసుకోవడంలో తండ్రి పాత్ర చాలా చాలా ఉంది. తన తండ్రి ఇంపాక్ట్ ఉండటం వల్లనే ఒకందుకు విజయ్ అలాంటి సినిమాలను చూస్ చేసుకున్నాడు. అలాంటి సినిమాలో హీరోగా తను అరంగేట్రం చేయడము, హీరోగా అలాంటి మూవీస్లోనే ఎక్కువగా ప్రజల మనసుల్లో ఉండటము, వాళ్ళని ఎంటర్టైన్ చేయటం చేశారు. సో కామన్ పబ్లిక్కి ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్తో హీరో విజయ్ ఒక స్టార్ హీరోగా, సూపర్ స్టార్గా తమిళనాడులో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ ఇదంతా ఒకవైపు అయితే, ఇక విజయ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం వల్ల మైనారిటీ కమ్యూనిటీస్, ప్రత్యేకంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్తో న్యూట్రల్ కనెక్షన్స్ ఏర్పడ్డాయి ఆయనకి. இந்து முஸ்லிம் கிறிஸ்தவர்களுக்கான ஆளா தான் இந்த விஜய் எப்பவுமே இருப்பான். సో దీనివల్ల ఆయన ఒక సెక్యులర్ లీడర్గా కూడా తమిళ ప్రజలు చూశారు, అలా ఓన్ చేసుకున్నారు. ఇక తమిళనాడులో క్యాస్ట్, కమ్యూనిటీ, ఐడియాలజీ అన్నీ కలిపి ఓటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈ న్యూట్రల్ అండ్ ఇంక్లూజివ్ ఇమేజ్ టీవీకేకి అదనపు క్రెడిబిలిటీ ఇచ్చింది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రజల్లో ఇతను అందరికీ సమానంగా ఉండే నాయకుడు అన్న నమ్మకం ఖచ్చితంగా అక్కడి నుంచే పెరిగింది. ఇదే సమయంలో 2025 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కగజం దాదాపు 70,000 బూత్ ఏజెంట్స్ని నియమించడం చాలా పెద్ద స్ట్రాటజిక్ మూమెంట్గా మార్చింది విజయ్కి అండ్ ఆ పార్టీలో ఉన్న ఇతర సెకండ్ లేయర్ పర్సన్స్కి. ఒక బూత్ ఏజెంట్ అంటే కేవలం రిప్రజెంటేటివ్ మాత్రమే కాదు, అతనే ఎన్నికల రోజు ఓటర్లని తీసుకురావటం నుంచి పోలింగ్ ప్రాసెస్ని పర్యవేక్షించడం వరకు కీలక పాత్ర పోషిస్తాడు అండ్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఒక రాష్ట్రంలో వేల సంఖ్యలో పోలింగ్ బూత్స్ ఉంటాయి కాబట్టి ఈ స్థాయిలో ఏజెన్సీని నియమించడము అంటే దాదాపు ప్రతి బూత్ మీద కంట్రోల్ సాధించినట్లే. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో విజయ్ పార్టీకి బలమైన స్ట్రక్చర్ ఏర్పడింది, క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెరిగింది, మరియు పోలింగ్ రోజు ఓటర్లని మొబిలైజ్ చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఇక పాయింట్ నెంబర్ 3, ప్రశాంత్ కిషోర్ అండ్ కపిల్ సాహు ఇన్వాల్వ్మెంట్. ఎస్, వీళ్ళిద్దరి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసుంటుంది, ప్రశాంత్ కిషోర్ అండ్ కపిల్ సాహు తను విజయ్కి పొలిటికల్ అడ్వైజర్ కాదని, ఫార్మల్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ లేదని చెప్పాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో పొలిటికల్ పార్టీ పెట్టి స్ట్రాటజిక్గా నేను దూరంగా ఉంటున్నాను, నేను ఎలాంటి సర్వేలు చేయట్లేదు, ఏ పొలిటికల్ పార్టీకి స్ట్రాటజీగా వర్క్ చేయట్లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్ని ఆయన తిరిగి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనే స్ట్రాటజీస్ తనతో స్టార్ట్ చేసి
ప్రశాంత్ కిషోర్ మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పి ల్యాబుల్ వస్తే అది టీవీకేకి నెగిటివ్ ఇమేజ్ అవుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో అతను టీవీకేతో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మనం ఇప్పుడు చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఆ విషయం ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. సో అండ్ పీకే 1 సంవత్సరం ముందే ఈ విషయాన్ని ప్రెడిక్ట్ చేశాడు. విజయ్ కనుక ఒంటరిగా రాజకీయాల్లోకి వెళ్తే విన్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ విజయ్కి ఉన్నాయి. అండ్ ఇప్పుడు అదే జరిగింది అని చెప్పి మరొకసారి ప్రూవ్ అయింది. I will make TVK under your leaders win. So that is why అండ్ కపిల్ సాహు కూడా పీకే లాగే ఒక మంచి స్ట్రాటజిస్ట్. అన్ని ఇష్యూస్లో అంటే విజయ్కి పొలిటికల్ క్యాంపెయిన్లో ఎక్కడెక్కడ నెగటివ్స్ జరిగాయో అంత ప్రెషర్ని తట్టుకొని తను అన్ని రకాల అడ్వైజెస్, అన్ని రకాల నెగటివ్స్ని పాజిటివ్ చేయటంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. అందుకే వీళ్ళిద్దరూ కూడా తనకి చాలా ఇంపార్టెంట్గా మారిన పరిస్థితి. ఇక్కడ కాంట్రవర్సీ అవుతున్న ఇంకొక టాపిక్ ఏంటో తెలుసా? ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ నేను సింగిల్గా నడపలేని పార్టీని, నాకు బూత్ ఏజెంట్స్ లేరు, డబ్బులు లేవు అని చెప్పి క్యాడర్ దగ్గర తన వీక్నెస్ని షో చేశారు. ఓపెన్ ప్లాట్ఫామ్స్ పైన తన అభిమానులను ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి చాలాసార్లు మాట్లాడారు. సో అదేమైంది, అల్టిమేట్లీ క్యాడర్లో నిరుత్సాహం క్రియేట్ చేసింది. మా హీరోని మేము చాలా గొప్పగా ఊహించుకున్నాము, బూత్ ఏజెంట్స్ లేదంటున్నారు, ఫైనాన్షియల్గా ఫండ్ లేదంటున్నారు, నాకు బలమైన క్యాడర్ లేదంటున్నారు అని చెప్పి వాళ్ళు నిరుత్సాహపడ్డారు. బట్ విజయ్ ఇక్కడ ఏం చేశాడు, ప్రతిసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రజలే నా బలం అన్నారు. ఈ మాట విజయ్ని ఒక లీడర్గా రూపుదిద్దుకునేలాగా చేసింది. అండ్ అక్కడ ప్రజలు ఈయన మా నాయకుడు అయితే మా కోసం ఎంతవరకైనా వెళ్తారు అని చెప్పి అక్కడ ప్రజలు చాలా స్ట్రాంగ్గా నమ్మారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, లీడర్ కాన్ఫిడెంట్గా ఉంటేనే అది క్యాడర్ మొత్తం ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది పాలిటిక్స్లో ఫండమెంటల్ ఫార్ములా. ఇదే ఇప్పుడు విజయ్కి తమిళనాడులో వర్కౌట్ అయింది. ఇక పాయింట్ నెంబర్ 4, నెగిటివ్ సింపతి టు పాజిటివ్. సో హీరోని ఆర్క్గా మార్చడం ఇక్కడ మనం చూసాం. విజయ్ మీద వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, జననాయకం సినిమా మీద వచ్చిన సిబిఎఫ్సి ఇష్యూస్, భార్య సంగీత విడాకుల ఇష్యూ, త్రిషాతో ఉన్న రిలేషన్ రూమర్స్, ఇవన్నీ ఆయన క్యాంపెయిన్లో డెలిబరేట్ అటాక్స్గా ప్రొజెక్ట్ చేశాయి. అధికార పక్షానికి, ఇతర పార్టీలకి ప్రధాన అస్త్రాలుగా ఇవి మారిపోయాయి. ఒక ర్యాలీలో కూడా ఆయన డైరెక్ట్గా నా సినిమాను ఆపడానికి ప్రయత్నించారు, అది పని చేయకపోతే కొత్త రూల్ తెచ్చారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరెంత ట్రై చేసినా నన్ను ప్రజల నుంచి వేరు చేయలేరు అని చెప్పి విజయ్ డైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాడు. అదే సమయంలో ఎస్ఏ చంద్రశేఖర్ కూడా బయటికి వచ్చి కొన్ని ఇష్యూస్ని క్లారిఫై చేస్తూ ఇది పొలిటికల్ టార్గెటింగ్ అయి ఉండొచ్చు అని చెప్పారు. అండ్ అలా చెప్పటం వల్ల పబ్లిక్కి కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చేసింది. సో అన్ని పాయింట్స్లో నెగిటివ్ ఎక్కడెక్కడ అవుతుందో వాటన్నింటినీ ఆయన పాజిటివ్గా మలుచుకోవటంలో సక్సెస్ అయ్యారు. తన స్ట్రాటజీస్లు లేదంటే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా పాజిటివ్ బూస్టప్తో కోపప్ చేసుకోగలిగారు. త్రిషాకి సంబంధించి ఎన్నో రూమర్స్, ఒకవైపు భార్య డివోర్స్, అది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇలా చేశారు, ఇన్వాల్వ్ అయ్యారని తెలిసినా కూడా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా చాలా వివరణాత్మకంగా పద్ధతిగా విమర్శించిన స్థాయి అక్కడ జెన్జీని కూడా చాలా అట్రాక్ట్ చేసింది. జెన్జీని అట్రాక్ట్ చేయడంలో, జెన్జీ ఓటు బ్యాంక్ని టీవీకే పార్టీ వైపు మలుచుకోవటంలో విజయ్ ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇంత జరుగుతూ ఉన్నా విజయ్ ఎప్పుడు కూడా నర్వస్ అవ్వలేదు, డిమోరల్ అవ్వలేదు. ఎక్కడా కూడా నన్ను కాపాడండి అనే సింపతి టోన్లో మాట్లాడలేదు. సిస్టమ్ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది, బట్ నేను మీకోసం ఫైట్ చేస్తున్నా అన్న ఫైటర్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. ప్రజల్లో మా నాయకుడు ఇతనే, సినిమాలో మేము చూసిన హీరోనే మా రియల్ హీరో, మా రియల్ లీడర్ అని చెప్పి నమ్మేలాగా తన ప్రతి స్పీచ్ కొనసాగింది. తమిళనాడు ప్రజలకి ఈ ప్యాటర్న్ అస్సలు కొత్త కాదు, ఎందుకంటే ఎంజి రామచంద్రన్ కాలంలో కూడా ఇలాంటి స్పీచెస్ వర్కౌట్ అయ్యాయి. తమిళ్లో విక్టిమ్గా కనిపిస్తే పీపుల్ కొంతవరకు కనెక్ట్ అవుతారు, కానీ ఫైటర్గా కనిపిస్తే ఇన్స్పైర్ అవుతారు. సో 2026లో విజయ్ని తమిళ్ ప్రజలు ఒక ఫైటర్గా చూసుకున్నారు. విజయ్ అదే సైకాలజీని యూజ్ చేసి నెగిటివ్ న్యూస్ని వీక్నెస్గా కాకుండా స్ట్రెంగ్త్గా మార్చి స్మార్టెస్ట్ పొలిటికల్ మూవ్ చేశారు తమిళ్లో. ఇక 5th పాయింట్, న్యూ ఓట్ కోయిలేషన్ స్ట్రక్చర్. చెన్నై లాంటి అర్బన్ ప్రాంతాల్లో డిఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ముఖ్యంగా యువత అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ భారీగా టీవీకే వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం
పాత క్యాస్ట్ బేస్డ్ లేదా పార్టీ లాయల్టీ ప్యాటర్న్స్ని దాటి కొత్త ఓటర్స్ని కనెక్ట్ అయ్యేలా చేసింది. అండ్ ఇదే సమయంలో మేనిఫెస్టోలో ప్రతి వర్గానికి స్పష్టమైన హామీలు ఇవ్వటం కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాయి. మత్స్యకారులకి లీన్ సీజన్ సమయంలో 27,000 సహాయం, డీజిల్ సబ్సిడీ, 25 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అలాగే చేపలకి మినిమం సపోర్ట్ ప్రైస్ వంటి ప్రత్యేక పథకాలు ప్రకటించడం ద్వారా ఆ కమ్యూనిటీస్ని డైరెక్ట్గా టార్గెట్ చేశారు. యువత కోసం గ్రాడ్యుయేట్స్కి 4,000, డిప్లొమా హోల్డర్స్కి 2,500 అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఇవ్వటం వంటి ప్రామిసెస్ వాళ్ళలో ఖచ్చితంగా ఆశల్ని పెంచాయి. ఇంకా ఐడియాలజికల్గా కూడా టీవీకే చాలా స్మార్ట్గా మూవ్ అయింది. ఇక్కడ బిఆర్ అంబేద్కర్, పెరియార్ ఈవి రామస్వామి, కె కామరాజన్ లాంటి నాయకుల ఆలోచనల్ని ఈ పార్టీ అడాప్ట్ చేయడం ద్వారా ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్తో ఇండైరెక్ట్ కనెక్షన్ విజయ్కి ఆ పార్టీకి ఏర్పడింది. ఎట్ ద సేమ్ టైం ముస్లిం మైనారిటీస్కి ఇంక్లూజివ్ మెసేజెస్, క్రిస్టియన్ కమ్యూనిటీతో పర్సనల్ కనెక్ట్, ఇవన్నీ కలిపి ట్రెడిషనల్ మైనారిటీ ఓట్ బ్యాంక్ పైన ప్రభావం ఖచ్చితంగా చూపించాయి. జెన్జీకి విజయ్ యొక్క సినిమా స్టార్ మాత్రమే కాదు, వాళ్లతో పెరిగిన కల్చరల్ ఐకాన్ కాబట్టి వాళ్ళ మొదటి ఓటు న్యాచురల్గా టీవీకే వైపు మళ్ళింది. మళ్ళేలా చేసుకోవటంలో విజయ్ సక్సెస్ అయ్యారు. అండ్ ఇంకొక బోల్డ్ డెసిషన్ ఏంటో తెలుసా? విజయ్ అన్ని 234 నియోజకవర్గాల్లో ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్గా కంటెస్ట్ చేయటం. மதுரை கிழக்கு வேட்பாளர் விஜய். இன்னும் முடிக்கல ஒரு நிமிஷம், இன்னும் முடிக்கல. மதுரை மேற்கு வேட்பாளர் விஜய். மதுரை மத்தி வேட்பாளர் విజయ్. సో ఇది రిస్కీ డెసిషన్ అని చెప్పి స్టార్టింగ్లో చాలా మంది చులకనగా మాట్లాడారు. ప్రజల్లో క్లియర్ ఆల్టర్నేటివ్గా కనిపించింది. అలయన్సెస్ లేకపోవటం వల్ల ఓట్ ఫ్రాగ్మెంటేషన్ అనిపించిన అదే నిర్ణయం ఒక స్ట్రాంగ్ వేవ్గా మారి కొత్త ఓట్ కోయలేషన్ని పూర్తిగా కన్సాలిడేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సో ఇలా ఈ 5 ఫార్ములాస్ని విజయ్ తన మాస్టర్ మైండ్తో ట్యాకిల్ చేయగలిగాడు. అండ్ ఫైనల్గా త్రిష పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతుందా అంటే దానిపైన కూడా ఒక క్లారిటీ నేను ఇప్పుడే ఇవ్వాలనుకుంటున్నా. వాట్ దట్ ఈస్, పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించిన విజయ్ గెలిచిన 2 నియోజకవర్గాల్లో ఒకటి ఖచ్చితంగా వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్థానంలో త్రిషాని పోటీ చేయించే యోచనలో విజయ్ ఉన్నట్లు కొన్ని ఇన్సైడ్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ త్రిష పుట్టినరోజు నాడే ఎన్నికల ఫలితాలు రావడంతో బర్త్డే గిఫ్ట్గా విజయ్ ఆమెకు శుభవార్త చెప్పనున్నట్లు ప్రచారం కూడా కొనసాగుతుంది. తమిళనాడులో విజయ్ అండ్ త్రిష అలయన్స్ కానీ లేదంటే వాళ్ళ రిలేషన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతోంది, భార్య సంగీతకి కంప్లీట్ డైవర్స్ తర్వాత త్రిషాని విజయ్ పెళ్లి చేసుకోబోతూ ఉన్నారా, ఆమెని తమిళనాడులో కొత్త అమ్మగా లేదంటే జయలలిత రిప్లేస్మెంట్గా అక్కడ ప్రజలు చూడబోతున్నారా, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ క్యూరియస్ కనిపిస్తున్న అంశాలు. ఫైనల్గా అన్నీ అనుకున్నట్లు జరిగితే మరి 6 నెలల్లో త్రిష కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె ఫ్యాన్స్ కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే రిజల్ట్ రోజే తిరుమలకి త్రిష విజిట్ చేసిన క్రమంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆమె చెన్నైకి వెళ్లాల్సి ఉన్న సమయంలో తమిళనాడు గవర్నమెంట్ లేదంటే ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అన్నీ కూడా హై అలర్ట్తో ఆమెని స్పెషల్ ప్రొటెక్షన్ ద్వారా చెన్నైకి తీసుకెళ్లారు. ఇమ్మీడియట్గా తనకి ఎక్స్ట్రా సెక్యూరిటీని కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 అవర్లో అరేంజ్ చేసి ఆమెను అక్కడికి తీసుకెళ్లారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదొక స్పెషల్ అటెన్షన్, ఇదొక స్పెషల్ షెయిర్ టీవీకే పార్టీలో త్రిషకి ఉండబోతుందనే సంకేతాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఎంటైర్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకనంటే తమిళనాడులో విజయ్ పార్టీ ఫ్లోట్ చేసిన తర్వాత చాలామంది ఒక ఎంజీఆర్తో పోల్చారు. బట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది విజయ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్తో పోలుస్తున్నారు. ఎందుకు అనంటే పార్టీ పెట్టిన అత్యంత తక్కువ టైంలో ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అలాగే విజయ్ కూడా ఇప్పుడు సీఎం కాబోతున్నారు. సీఎం క్యాండిడేట్గా ఆయన సినిమాల్లోనే దాదాపు బ్లాక్ బాస్టర్ హిట్ వస్తే 100 కోట్లు కొట్టే హీరో విజయ్గా ఎలా ప్రూవ్ చేసుకున్నారో ఇప్పుడు ఎలక్షన్స్లో దిగి ఫస్ట్ విక్టరీలోనే 100 సీట్లు గెలుచుకోవటం అనేది ఇట్స్ మాటలో చెప్పలేని ఒక విక్టరీ. అది విజయ్కి అండ్ కష్టపడ్డ నాయకులందరికీ సొంతం. ఆ కష్టంలో వాళ్ళు సంతోషం వెతుక్కుంటూ ఉన్నారు. సో వి విష్ దెమ్ ఎ వెరీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి హీరోస్
మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ జెన్జీకి రాబోయే జనరేషన్స్కి ఎంతవరకు అవసరమని మీరు అనుకుంటున్నారు? నిజంగానే పీపుల్స్ పర్ల్స్ తెలుసుకొని ఉంటే గెలుపు చాలా ఈజీ అనుకుంటున్నారా? ఫ్యూచర్లో విజయ్ లాంటి పీపుల్స్ లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు రావచ్చు? ఎలాంటి ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.